కార్తీక పురాణంలోని 3వ అధ్యాయము నదీ స్నాన మహాత్మ్యము. జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే స్నాన దాన జప తపాదులు చాలా పుణ్యవ్రతాలు. అటువంటి సర్వోత్తమ పుణ్యప్రదాలైన వ్రతం ఆచరింపని స్త్రీ పురుషులు లెక్కలేనన్నిసార్లు కుక్కగా జన్మిస్తారు. కార్తీక మాసం అంతా స్నానము, వ్రతము, దానము, ఉపవాసము మొదలగు వాటిని చేసే శక్తి సామర్థ్యాలు చాలని వాళ్లకు కార్తీక పౌర్ణమి నాడైనా వీటిని ఆచరించాలి. ఆ విధంగా చేయని వాళ్లకు చెడ్డ జన్మలు తప్పవు. దీనికి ఉదాహరణగా చక్కని కథ ఒకటి ఉంది. దానిని చెబుతాను, శ్రద్ధగా విను అంటూ మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో సద్గుణవంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు సకల శాస్త్ర ధర్మాలు తెలిసినవాడై ఉండడం వల్ల శాస్త్రజ్ఞానాన్ని ఆచరణలోనికి తెచ్చుకున్నాడు. సత్యవ్రతం, ఇంద్రియ నిగ్రహం, భూతదయ కలిగి ఉండేవాడు. అతడు సకల పుణ్య తీర్థాలు సేవిస్తూ దైవధ్యానంతో రోజులు గడిపేవాడు. ఒకరోజు ఆ పుణ్యాత్ముడు తీర్థయాత్రలకు పోతూ గోదావరి తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులు ఉంటున్నారు. సూది మొనలాంటి తల వెంట్రుకలు పైకి లేచి పెద్ద ఈత రుప్పల్లా కనిపిస్తున్నాయి. కొండ గుహల్లాంటి పెద్ద పెద్ద నోళ్లు తెరుచుకుని భయంకరంగా అరుస్తున్నారు. వాళ్ళ శరీరాలు కారు మబ్బుల కంటే నల్లగా నిగనగలాడుతూ పర్వతాల్లా గోచరించుచున్నాయి. వాళ్ళ చేతిలో పొడవైన కత్తులు తళతళ మెరిసిపోతున్నాయి. వారి దంతాలు, కోరలు చాలా అసహ్యంగా ఉన్నాయి. వారి ఉదరాలు నశించిపోయి ఉన్నాయి. ప్రాణభయ రక్షణార్థము సకల ప్రాణులు ఆ మర్రి చెట్టుకు 6 క్రోసుల దూరం దాటి వెళ్ళిపోయేవారు. ఆ బ్రహ్మరాక్షసుల వల్ల, వారి భయం వల్ల పశువులు కానీ, మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ ఆ ప్రాంతానికి వెళ్ళటం లేదు. ఆ చెట్టు చుట్టూ భయంకరమైన వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. తీర్థయాత్రలకు ఆ దారిలో వెళ్ళుచుండే బ్రాహ్మణుడికి ఈ సంగతి తెలియదు. అది కార్తీక మాసమై ఉండడం వల్ల పవిత్ర గోదావరి స్నానం చేయాలని నదీ తీరానికి చేరుకున్నాడు. విధివశం వల్ల మర్రి చెట్టును ఆశ్రయించి ఉండే ఆ బ్రహ్మరాక్షసును చూచి భయపడి వారి అరుపును వినే శక్తి లేక చెవులు మూసుకున్నాడు. శరీరం అంతా చెమటలు పట్టాయి. అతనికి నిలువెల్లా వణుకు పుట్టింది. అన్యథా శరణం నాస్తి అనుకున్నాడు. సర్వజగద్రక్షకుడైన విష్ణు భగవాన్ని మనసారా ప్రార్థిస్తూ రాక్షసుల బారి నుండి తప్పించుకునే మానవ ప్రయత్నంగా పరుగు మొదలుపెట్టెను. వారికి తగు ఆహారము చాలా కాలానికి లభించిందనే పేరాశతో బ్రహ్మరాక్షసులు 3 వెంటబడినారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పుణ్యాత్ముడిని సమీపించి అమాంతంగా తినేయాలని దృష్టితో చేతులు చాచి ముట్టుకోబోయి బ్రహ్మతేజస్తో సకల ప్రాణులను పునీతం చేయగల అతని ముఖము చూచి ఆశ్చర్యపోయారు. ఆ విధముగా ఏకాగ్రతతో చూడడం వల్ల వారి పాపాలు వారిని విడిచిపోవటం వల్ల పుణ్యాత్ముని దర్శన భాగ్యం కలగటం వల్ల పూర్వజన్మల స్మృతులు కలిగాయి. దానితో ఆ 3 బ్రాహ్మణునికి భక్తి శ్రద్ధలతో నమస్కరించుచు, ఓ మహాత్మా, నీ యొక్క దివ్యదర్శన మహిమ వల్ల, మీ దర్శన భాగ్యం వల్ల మాకు జ్ఞానోదయం అయింది. పుణ్యాత్ములు పరోపకారం కొరకే భూలోక సంచారం చేస్తుంటారు అని పొగిడారు. అల్పసంతుష్టి గల ఆ సజ్జన బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణ్ణి దయకు మనసుతో నమస్కరించాడు. అతనిలో భీతి తొలగి నిశ్చింత ఏకాగ్రత కలిగాయి. వారిని దయతో చూస్తూ మీకు తప్పక మేలు జరుగుతుందని ఆశీర్వదించాడు. తర్వాత వారి కథ తెలుసుకోవాలని కుతూహలం కలగడం వల్ల, నాయనలారా, మీరెవరు? మీకు ఇటువంటి జన్మలు ఎందుకు వచ్చాయి? పూర్వజన్మలో మీరు ఎటువంటి పాపాలు చేశారు? చేసిన పాపం చెప్పడం వల్ల కొంత పాపం పోతుంది. శ్రీ మహావిష్ణువు మళ్ళందరినీ రక్షిస్తాడు. ధైర్యంగా మీ వృత్తాంతాలు నాకు చెప్పండి, ఆలోచించకండి అని ఆ బ్రాహ్మణుడు ఆ బ్రహ్మరాక్షసులతో పలికాడు. అప్పుడు ఆ రాక్షసుడు వరుసగా తమ వృత్తాంతాలు చెప్పడం ప్రారంభించారు. మొదటి బ్రహ్మరాక్షసుని కథ. ఓ మహాత్మా, నేను ద్రావిడ దేశంలో ఉన్న సుందరం అనే గ్రామంలో బ్రాహ్మణ వంశానికి చెందినవాడను. నేను గ్రామాధికారిగా చేసేవాడను. ఆ అధికార గర్వంతో కన్ను మిన్ను కానకుండా దుష్టుడిని కుటుంబ పోషణ ఎందు ఆసక్తి హద్దులు మీరడం వల్ల బ్రాహ్మణ డబ్బును దొంగిలించాను. అంతేగాక బంధువులందరినీ అలక్ష్యం చేశాను. అమావాస్య నాడైన సద్బ్రాహ్మణునికి పట్టిన అన్నం పెట్టుట నేను ఎరుగను. బ్రహ్మత్వం 7 తరాల వరకు పీడిస్తుందని తెలుసుకోలేకపోయాను. అది సూర్యచంద్రులు ఉన్నంత వరకు బాధిస్తుందనే శాశ్వత సత్యాన్ని గుర్తించలేకపోయాను. ఆ జన్మలో చేసిన పాపాల వలన రౌరవాది నరకాలు కొంతకాలం అనుభవించి పిదప అనేక నీచ జన్మలెత్తి పడరాని పాటలు పడుతూ చివరకు బ్రహ్మరాక్షస జన్మ ఎత్తాను. ఈ పాపం పోయే మార్గం చెప్పి నన్ను రక్షించమని వేడుకుంటున్నానని మొదట బ్రహ్మరాక్షసుడు తన కథను వివరించాడు. రెండవ బ్రహ్మరాక్షసుని కథ. బ్రాహ్మణోత్తమ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ద్వేషించాను. మాతృదేవోభవ పితృదేవోభవ అనే ఉపనిషత్ వాక్యాలను నిర్లక్ష్యం చేశాను. భార్య మాటను విని ఆమె తోడిదే లోకం అనుకుని అన్ని విధాల ఆమెను ఆనందింపచేస్తూ కన్న తల్లిదండ్రుల ఆలనా పాలన చూడలేదు. నేను నా భార్య మృష్టాన్న భోజనం చేస్తూ
నా తల్లిదండ్రులకు చలిది అన్నం పెట్టించాను. బంధుమిత్రులను ఎప్పుడూ ఆదరించలేదు. నేను చేసిన ఈ ఘోర పాపాల వలన రాక్షస జన్మ ప్రాప్తించింది. నన్ను ఈ జన్మ నుండి రక్షించమని భక్తిపూర్వకంగా వేడుకొంచున్నాను అని రెండవ బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతంను వివరించాను. పిదప మూడవ బ్రహ్మరాక్షసుడు తన వివరాలను మొదలుపెట్టాడు. మూడవ బ్రహ్మరాక్షసుని కథ. విప్రోత్తమ, నేను ఆంధ్రదేశంలో ఒక విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. పూజారికి ఉండవలసిన సద్గుణాల్లో ఒకటి నా వద్ద లేవు. నేను ఉండేది పవిత్ర స్థలమైనప్పటికీ నాలో అంతా అపవిత్రతయే వ్యాపించి ఉంది. అందరూ అచ్చడికి వచ్చి పుణ్యాన్ని సముపార్జించుకుంటూ ఉంటే నేను మాత్రం పాపాలు ఆర్జించుకున్నాను. నాలో దైవభక్తి, దయా దాక్షిణ్యాలు లేవు. అవి ఎట్లుండునో కూడా తెలియవు. ఆత్మస్థుతి, పరనింద వంటి చెడు కార్యాలకు వెనుదీయలేదు. కులస్త్రీలను చెరచి ఇతరుల సొమ్మును దొంగిలింపచేసేవాడిని. స్వామివారి నగలు, భక్తులు దీపారాధనకై పంపిన తైలాన్ని మొదలైన వాటిని వేశ్యాగృహాలకు పంపేవాడిని. స్వామికి చేయవలసిన నిత్య పూజలు మాని పవళ్ళు వేశ్యాలోలత్వంతో మునిగి తేలుతూ ఉండేవాడిని. వేశ్యాగృహాలే నాకు మందిరాలు. శరీర సౌందర్యం అశాశ్వతమని, బ్రహ్మ పదార్థం ఒక్కటే శాశ్వతమని గుర్తించలేకపోయాను. ఉన్న సంపదనంతా వేశ్యలు చేజిక్కించుకొని నాలో ఓపిక లేదు. ధనం ఉండగానే బయటకు నెట్టివేశారు. చివరకు దిక్కులేని మరణం పొంది నరకములో నానా బాధలు గురి అయ్యాను. పిదప అనేక నీచ జన్మలెత్తి చివరకు ఈ జన్మను పొందాను. మీ దర్శన భాగ్యం వలన నాకు జ్ఞానోదయమైనది. నేను ఇంతవరకు చేసిన పాపాలకు పశ్చాత్తాపం పడుతున్నాను. పశ్చాత్తాపం వలన కొంత పాపం పోతుందని పెద్దలు అంటారు. నన్ను మీరు నయం చేయగలరని పూర్తి నమ్మకం కలిగింది. నన్ను కాపాడే బాధ్యత మీ మీద ఉంచుతున్నాను. దయతో నన్ను రక్షించండి అని మూడో బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతంను చెప్పి వేడుకొనెను. ముగ్గురు వృత్తాంతంలో విన్న బ్రాహ్మణుడు ఎంతో జాలిపడ్డాడు. వారిని బాగు చేయడం తన ధర్మంగా తలంచి వారితో మీరు చేసినవి అన్ని మహాపాపాలని అనడంలో తప్పులేదు. అందుచేతనే చాలా బాధలు పడ్డారు. ఇప్పటికైనా నిజాన్ని గుర్తించి పశ్చాత్తాపడుతున్నందుకు నేను ఎంతో ఆనందించుతున్నాను. ఇక మీకు ఏ భయము లేదు. మీకు ఈ చెడు జన్మల నుండి విముక్తి కలిగిస్తాను. ఆ ఆదిశేషుడు మనకు తోడు నీడగా ఉంటాడు అని చెప్పి వాళ్ళని తీసుకుని కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు. అది కార్తీక మాసం కావడం వలన ఉపవాసం చేసి నదిలో స్నాన జపాలు కావించి వ్రతం పూర్తి చేసి ఆ వ్రతం యొక్క ఫలితాన్ని ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోశాడు. ఆ వ్రతఫలం వలన బ్రహ్మరాక్షసులు విముక్తి పొందారు. అందువలన కార్తీక మాసంలో స్నానం చేసి వ్రతాలు ఆచరించే వారికి సకల పాపాలు తొలగిపోయి 10,000 వాజపేయాలు చేసిన పుణ్యఫలం కలుగుతుంది. ఈ ప్రయత్నము చేయడానికి నిర్లక్ష్యం చూపిన వాళ్ళు అనేక నీచ జన్మలకు గురి అయి చివరకు నీచాతి నీచమైన పంది జన్మనెత్తి తర్వాత బ్రహ్మరాక్షసులు అవుతారు. స్త్రీ పురుష తేడా లేకుండా అందరూ కార్తీక మాసంలో కావేరి, కృష్ణ, గోదావరి మొదలైన పుణ్యనదుల్లో స్నానం చేసి నక్తం మొదలగు వ్రతాలు చేయాలి. ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యమునందలి 3వ అధ్యాయము సంపూర్ణము. సర్వే జన సుఖినో భవంతు.